హలో ఫ్రెండ్స్, హెచ్ఆర్ఎంఎస్ అప్లై చేయడానికి ముందుగా మనం హెచ్ఆర్ఎంఎస్లో లాగిన్ అవ్వాలి. మనం ఇలాగా క్రోమ్ ఓపెన్ చేసుకొని హెచ్ఆర్ఎంఎస్ అని టైప్ చేస్తే మనకి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వెబ్సైట్లో మనకి మన యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్ కనిపించే క్యాప్చా ఇచ్చి లాగిన్ చేస్తే మనకి ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని మనం వచ్చాక దాంట్లో ఎంటర్ చేస్తాం. ఒకవేళ రాకపోతే రీసెంట్ అని ఓటీపీ కొట్టండి, వస్తుంది. ఓటీపీ కొట్టాక వెరిఫై ఓటీపీ అని కొడితే సో మనకి హెచ్ఆర్ఎంఎస్ మాడ్యూల్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి చూపించిన విధంగా లీవ్ మేనేజ్మెంట్లోకి వెళ్ళాలి. లీవ్ మేనేజ్మెంట్లో మనం ఫస్ట్గా న్యూ లీవ్ అప్లికేషన్లోకి వెళ్ళాలి. సిఎల్ అప్లై చేయడానికి అయితే సిఎల్ కానీ సిఓఎల్ కానీ ఏదైనా సరే లీవ్ అప్లికేషన్లోకి వెళ్ళి ఇలా చూపిస్తున్న విధంగా నేచర్ ఆఫ్ లీవ్ దగ్గర టిక్ మార్క్ కొడితే మనకి క్యాజువల్ లీవ్, రిస్ట్రిక్టెడ్ హాలిడే లీవ్, లీవ్ యావరేజ్ పే ఇలా పలు రకాల లీవ్లు ఉంటాయి. అందులో మనం క్యాజువల్ లీవ్ క్లిక్ చేస్తాం. క్లిక్ చేశాక కనిపించిన విధంగా డేట్ని ఫిక్స్ చేస్తాం, ఎప్పటి నుంచి ఎప్పుడు అనేది. ఇలా కనిపించిన విధంగా మనం ఫ్రమ్ డేట్ టు డేట్ ఇచ్చుకున్నాక సో ఇక్కడ రీజన్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, రీజన్లోని మనం ఏదైతే రీజన్ టెంపుల్కి వెళ్ళాలైతే టెంపుల్, లేదంటే ఎనీ రీజన్ వాట్ రీజన్ అనేది మనం రీజన్ ఎంటర్ చేస్తాం. అందులోనే జస్ట్ రీజన్ సరిపోతుంది, కొడితే సరిపోతుంది. కొట్టాక ఇక్కడ ఫార్వర్డ్ అప్లికేషన్ దగ్గర మనం కనిపిస్తున్న విధంగా మాడిఫై సెర్చ్ రేంజ్ అని అనుకుంటున్నాం, అది కొట్టి ఇక్కడ మన త్రిబుల్సీకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మెకానికల్ డిపార్ట్మెంట్ కాబట్టి మనం మెకానికల్ అని కొట్టి ప్రొసీడ్ అని కొడతాం. బై డిఫాల్ట్ మనకి మెకానికల్ ఉంటుంది. సో ఇందులో సెర్చ్ రేంజ్ దగ్గర మన త్రిబుల్సీ గారి పేరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు, అంటే బీవీబీకే రెడ్డి గారు కాబట్టి బీవీబీకే అని కొడితే మనకి వచ్చినట్టు అనుకోండి అలా వస్తుంది. కొట్టాక సబ్మిట్ అప్లికేషన్ కొడితే సో సార్కి సబ్మిట్ అని కొట్టాక సార్కి అప్లికేషన్ ఫార్వర్డ్ అవుతుంది. సో